హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ని ఇలా వెరైటీగా చేసి పెట్టండి. ఒకటికి 2 లాగించేస్తారు. ఫస్ట్ అయితే ఒక 2 బ్రెడ్లను తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకొని మధ్యలో ఉన్న పార్ట్ తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ మధ్యలో ఉన్న పార్ట్ తీసేసేయండి. నేను 2 బ్రెడ్లు తీసుకున్నాను. 2 బ్రెడ్లు కూడా ఇదే విధంగా మధ్య పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేం పడేయకండి, అలాగే ఉంచండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్గులను వేసుకుంటున్నాను. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి. ఇందులోకి మీకు ఇష్టమైతే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి ఏమి వేయలేదండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బటర్ని వేసుకొని బటర్ అంతా కరిగే వరకు ఉంచుకున్న తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఆ మధ్యలో గ్యాప్ ఉన్న పార్ట్లో ముందుగా మనము ఎగ్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ మిశ్రమాన్ని రెండిట్లో ఈక్వల్గా వేసేసుకోవాలి. తర్వాత దానిపైన చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి స్లైసెస్ పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మధ్యలో పార్ట్ బ్రెడ్కి, ఆ మధ్యలో పార్ట్ని ఇందులో పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్రెస్ చేస్తూ మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు లోపల వరకు మనకు బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా బటర్ అనేది వేసుకొని 2 బ్రెడ్ల మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.